కొణిదెల కొదమసింహం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కాకుండా డైరెక్ట్గా డిప్యూటీ సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడడం విశేషం. 2009లో అన్న చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతలుగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ పార్టీకి కూటమి మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా పోటీ చేయలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బీఎస్పీ కమ్యూనిస్ట్ పార్టీలతో జట్టు కట్టి ఎన్నికల బరిలో తొలిసారి దిగారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పడిలేచిన కెరటంలా కూటమిలో 21 శాసనసభ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా రికార్డులకు ఎక్కిందనే చెప్పుకోవచ్చు. అటు బీహార్లో చిరాగ్ పాస్వాన్ పార్టీ కూడా పోటీ చేసిన 5 ఎంపీ స్థానాలను విజయం సాధించడం విశేషంగా చెప్పుకోవచ్చు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారోత్సవానికి మెగా ఫ్యామిలీ మొత్తం తరలిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసే టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒకంత ఎమోషనల్ అయ్యారట. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా ఒక స్పెషల్ గిఫ్ట్ని ఇచ్చారట. ఆ గిఫ్ట్ని చూసి షాక్లో ఉన్నారట చంద్రబాబు గారు. ఆ గిఫ్ట్ అనేది కాస్ట్లీ కార్ అని తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. తమ్ముడంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంత ప్రేమో ఈ సందర్భాన్ని చూస్తే మనం తెలుసుకోవచ్చు. ఇక నిన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనసేనని పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే.